గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము పుచ్చకాయ జ్యూస్ చేద్దామనేసి రెడీ అయ్యాను. పుచ్చకాయ ముక్కలు, పుచ్చకాయ అంటే కర్బూజా కూడా, కర్బూజాని ముక్కలు చేసి ఉంచాను. షుగరు ఆ తర్వాత మిక్సీ జారు పెట్టుకున్నాను రెడీగా. లెమన్ కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ ప్రస్తుతానికి లెమన్ లేదు నా దగ్గర. కర్బూజా కూడా బాగుంటుంది, కర్బూజా జ్యూస్ కూడా బాగుంటుంది. ఇది కర్బూజా అనమాట, కర్బూజా జ్యూస్. ఇది చేద్దాం. రెడీ. ఇంకో షుగర్ వేస్తున్నాను. షుగర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం, కానీ నేను ఎక్కువ షుగర్ వేసుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత కర్బూజా ముక్కలు వేస్తున్నాను. దీనికి వాటర్ ఎక్కువ అక్కర్లేదు, వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ అవసరమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేకపోతే వదిలేసేయండి, పర్వాలేదు. ఇది ఇలా తిప్పేసి ఇది కరెక్ట్ పొజిషన్. ఇది చూపించాం. చూసారా, జ్యూస్ అయిపోతుంది. దాని మట్టుగా జ్యూస్ అయింది. ఫ్రెండ్స్, కర్బూజా జ్యూసు రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడగానే టెంప్టింగ్గా ఉంది. తాగాలనిపిస్తుంది. ఈ సమ్మర్లో హాయిగా ఇలాంటి జ్యూసులు చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది కదా. మరి మీరు కూడా చేసుకుంటున్నారా? ఇందులో చిన్న చిటికెడంత సాల్ట్, ఒక్క నిమ్మ చెక్క, కొంచెం పులుపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సాల్ట్ అయితే వేసాను, నిమ్మ చెక్క లేదు. రెడీ.